బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే ముఖ్యంగా మనం ఒక వార్త చూస్తూ ఉన్నాం. మద్యం దుకాణాలకు టెండర్లు ఈ నెల 18 వరకే ఉండే, కానీ వాళ్ళు అనుకున్న స్థాయిలో అప్లికేషన్స్ రాకపోతే వాళ్ళు ఏం చేసారు, ఎక్సైజ్ శాఖ అంటే వారం రోజులు పొడిగించి ఈ నెల 23కు ఫైనల్ డేట్గా పెట్టారు. అదేవిధంగా 27వ తారీఖు రోజు ఆ జిల్లాల కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా తీయడం జరుగుతుంది. ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజల ప్రశ్న ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారికి వైన్ షాప్ టెండర్లకు మీరు అనుకున్న స్థాయిలో అప్లికేషన్స్ రాకుంటే వారం పొడిగించారు, సకాలంలో నోటిఫికేషన్ ఇచ్చారు. మీ రాష్ట్ర ఖజానా పెంచుకోవడానికి, ఎక్సైజ్ ఖజానా పెంచడానికి. కానీ రాష్ట్రంలో నిరుద్యోగులు మీరు వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తారని ఆశించి, మీ భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారిని గద్దెదించి మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఎందుకు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుంది, మరి ఇంతవరకు రిలీజ్ చేసిరా? సకాలంలో మాత్రం వైన్స్ టెండర్స్, అది ఏ డేట్ రోజు వస్తుంది, ఏ డేట్ రోజు రిలీజ్ అవుతుంది, ఏ డేట్ రోజు డ్రా తీసిర్రు అది కూడా చెప్పారు. ఇంతకుముందుకు అప్లికేషన్ ఫీజు 2 లక్షలు ఉండే, ఇప్పుడు 3 లక్షలు చేసారు. అంటే 1 లక్ష పెంచినా కూడా ఈ మద్యం షాప్ వాళ్ళు బరాబర్ కడతారు. ఎక్సైజ్ అంటే అట్లా ఉంది తెలంగాణలో అని మీరు భావిస్తుర్రు. ఎంతసేపు చూసినా మీ ఆదాయం గురించేనా? ఎంతమంది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అసలు వాళ్ళు ఓన్ చేసుకుర్రు. అరే కేసీఆర్ ఉంటే 2000 వస్తుండే, రేవంత్ రెడ్డి వస్తే 4000 వస్తాయని అవ్వతాత అనుకుర్రు. అరే అసలు కేసీఆర్ ఏమి ఇవ్వలే, రేవంత్ రెడ్డి వస్తే 2500 ఇస్తాడని ప్రతి మహిళ నమ్మింది. అరే కేసీఆర్ సకాలంలో జాబ్లు ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డి వస్తే సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటుండు అని నిరుద్యోగులు, యువకులు నమ్మిర్రు. ఇక వికలాంగులు పెన్షన్ కోసానికి నిరుద్యోగ వృత్తి డబల్ చేస్తాడన్నాడు కేసీఆర్. కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మా దేవుడు అనుకుంటే మీరు మాత్రం అందరినీ గంగలో తొక్కి వైన్స్ టెండర్స్ గురించి ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇది మీరు చూడాల్సిన అంశం. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొస్తే 2 సంవత్సరాలైనా కూడా మీరు ఇచ్చిన హామీలే కాదు, ఇంకా దాదాపుగా 420 ఎక్స్ట్రా హామీస్ ఇచ్చి 420 సీఎంగా మీరు మిగిలిపోవద్దు. దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో చాలా క్షేత్ర స్థాయిలో మిమ్మల్ని రావాలని కోరుకున్నారు. రాష్ట్రం మొత్తం ఎక్సైజ్ శాఖ టెండర్లు, మద్యం దుకాణాలు ఈ విధంగా నడుస్తుంటే మునుగోడు కాన్స్టిట్యున్సీలో అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే కోమరెడ్డి గారు ఉన్నారో, నా రూటే సపరేట్ అంటూ 4 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకే మద్యం షాపులు ఓపెన్ ఉండాలి, బెల్ట్ షాపులకు పర్మిషన్ లేదు, పర్మిట్ రూమ్లకు ఛాన్స్ లేదు, ఇది నా రూల్ అని అక్కడ మునుగోడులో ఆ ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఎక్సైజ్ నుంచి వచ్చే ఆదాయం కన్నా కూడా నా మునుగోడు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి నేను పక్కాగా ఇదే రూల్ని ఆదేశిస్తాను, ఇదే పాటించాలని అక్కడ మద్యం టెండర్లను ఆయన ఆదేశించడం జరిగింది. అక్కడ ఎవరైతే మద్యానికి టెండర్లు వేశారో వాళ్ళందరికీ భయం వేసింది. ఒకవేళ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు అంటే మనకెట్లా ఆదాయం వస్తుంది? కాబట్టి ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జూపల్లి, ఆయన ఆ టెండర్స్ అందరికీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. అదేంటంటే రాష్ట్రం మొత్తం ఒకటే అనుమతి, మీ మునుగోడు సపరేట్ కాదు. ఆయన ఏమన్నా కూడా మీరు పట్టించుకోకండి, ధైర్యంగా టెండర్స్ వేయండి. రాష్ట్రం మొత్తం ఒకటే రూలు, రాష్ట్రం మొత్తం ఏదైతే టైమింగ్స్ ఉంటాయో మీ మునుగోడులో కూడా అదే టైమింగ్స్ ఉంటాయి. మీరు దయచేసి భయపడదని ఆయన హామీ ఇచ్చినట్టు జరుగుతుంది. అయితే మాజీ మంత్రి హరీష్ రావు ఏమన్నాడంటే ఈ ఇష్యూ గురించి, మద్యం దుకాణాల మీద పెట్టిన శ్రద్ధ, హైదరాబాద్లో బస్తీ దవాఖానాలలో కనీసం సదుపాయాలు లేక నిరుపేద పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని పట్టించుకోవాలి రేవంత్. నువ్వు ఎన్ని చెప్పినావు, ఆరోగ్యశ్రీ పెంచుతున్నావు, అసలు చాలా 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 మాటలు చెప్పి ఈరోజు మద్యం దుకాణాల మీద, ఎక్సైజ్ శాఖ మీద ఉన్న శ్రద్ధ ఇలాంటి హాస్పిటల్స్ పైన ఎందుకు లేదని ఈరోజు మార్నింగ్ హైదరాబాద్లోని ఒక ఏరియాలో బస్తీ దవాఖానాను సందర్శించిన హరీష్ రావు గారు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. నిరుద్యోగులు అయితే ఇక చాలా ప్రశ్నలే సంధిస్తున్నారు. మద్యం నోటిఫికేషన్ ఇమీడియట్గా ఇచ్చారు, కానీ మాకు 2 ఏళ్ళైనా మా జాబ్ క్యాలెండర్, మా నోటిఫికేషన్
ఎందుకు ఇవ్వట్లేదు అని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మా చిన్న విన్నపం ఏంటంటే, నిజంగా రేవంత్ రెడ్డి గారు మద్యం నోటిఫికేషన్స్ మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల మీద లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.